అనారోగ్యానికి గురైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హైదరాబాద్ ఏజీ ఆసుపత్రిలో చికిత్స పరిస్థితి విషమమంటున్న వైద్యులు. దావోస్ లో బిజీగా గడుపుతున్న తెలంగాణ సీఎం, పలు దిగ్గజ కంపెనీలతో భేటీ అయిన రేవంత్. ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్, అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ కు అవకాశం. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉండాలి, జయశంకర్ విగ్రహ ధ్వంసంపై చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. అభివృద్ధి పనులు, పెండింగ్ పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం రివ్యూ, ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ. రిటైర్డ్ కంటిన్యూ ఉద్యోగులపై తెలంగాణ సర్కార్ నజర్, ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారో వివరాలు ఇవ్వాలని అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు. దళిత బంధు కొనసాగిస్తారా లేదా తేల్చి చెప్పాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేస్తుందన్న నమ్మకం లేదన్న కడియం శ్రీహరి. ఎండాకాలానికి సిద్ధమవుతున్న టీఎస్ ఎస్పీడీసీఎల్ కరెంట్ మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిలను ఎంపిక చేసిన హైకమాండ్, గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపిక. సీజేఐ ముందుకు వెళ్లిన చంద్రబాబు క్వాష్ పిటిషన్, వేరువేరు తీర్పును వెల్లడించిన ద్విసభ్య ధర్మాసనం. ఏపీలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసిన ఈసీ, 21 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులు. శ్రీ సత్యసాయి జిల్లాలో నాసిన్ ప్రారంభం, 10 ఏళ్లలో పేదరికం క్రమంగా తగ్గుతోందన్న ప్రధాని. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు పన్ను బెదిరింపులు, రిపబ్లిక్ డే రోజు దాడి చేస్తామంటూ ప్రకటన. శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, మధుర షాహీ దర్గాలో సర్వేకు అనుమతి నిరాకరణ. అయోధ్యలో అతి భారీ అగర్బత్తిని వెలిగించిన ఆలయ నిర్వాహకులు, 3.5 అడుగుల వెడల్పుతో 108 అడుగులతో తయారు చేసిన తార్సాలి గ్రామస్తులు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కేంద్రం ఏర్పాటు, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే రామ మందిరానికి శంకుస్థాపన, ఇప్పుడు బీజేపీ రాజకీయాలు చేస్తోందన్న శరద్ పవార్. నాగాలాండ్లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయయాత్ర, దారి పొడవునా నవ్వుతూ పలకరిస్తున్న రాహుల్ గాంధీ. దేశంలోని 6 మెట్రో ఎయిర్పోర్టుల్లో వార్ రూమ్స్ ఏర్పాటు, విమానాలు ఆలస్యమవుతున్న వేళ కొత్త ప్రణాళికలు షురూ. విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం కష్టమేనన్న రాహుల్ గాంధీ, అయోధ్య వేడుకను పార్టీ కార్యక్రమంగా మార్చారని ధ్వజం. మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన నాసా, నిశ్శబ్దంగా ప్రయాణించే సూపర్ సోనిక్ వాహనం తయారీ. రిపబ్లికన్ తొలిపోరులో ట్రంప్ విజయం, యుఎస్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి. న్యూజిలాండ్ మహిళా ఎంపీపై దొంగతనం ఆరోపణలు, రాజీనామా చేసి వైదొలిగిన గహ్రమాన్. 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్న దేశాలు, పుతిన్తో పోరాటానికి దిగుతున్న నాటో కంట్రీస్. గాజా తన ఉనికిని కోల్పోయిందన్న ఖతార్ ప్రధాని, హమాస్ అంతమే లక్ష్యంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు.